శ్రవి, కమింగ్ సండే మా ఇంట్లో గర్ల్స్ నైట్ అవుట్ చేద్దాం. మన ఫేవరెట్ సిరీస్ ను బెంచ్ వాచ్ చేద్దాం. ఓకేనా? షోరే. స్టూడెంట్స్, ఎవ్రీబడి లిసన్, దెర్ ఇస్ అన్ అనౌన్స్మెంట్. సో ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 2 months తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ యూ స్టూడెంట్స్ ఇన్ పేర్స్, సెక్షన్ A, B, C. సో ఇది ఒక ర్యాండమ్ షఫ్లింగ్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. లైక్ a topper of the class is paired with one of the weak student. Okay, and it goes on like that. ఈ టాస్క్ ఏంటంటే, మీకు అలాట్ చేసిన వీక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ సో దట్ దే షో సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఇఫ్ యూ షో ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వీక్ స్టూడెంట్ యుల్ బి అలాటెడ్ సమ్ గ్రేస్ మార్క్స్ విచ్ ఆర్ 5 marks. మ్యామ్, ఒకవేళ మాకు అలాట్ చేసిన స్టూడెంట్ లో ఇంప్రూవ్మెంట్ రాకపోతే మీరు మార్క్స్ కట్ చేస్తారా? నో నివిత, మార్క్స్ ఏమి కట్ చేయను. జస్ట్ ఇంప్రూవ్మెంట్ కనుక నువ్వు తేగలిగితే యుల్ బి అవార్డెడ్ 5 extra marks. దట్స్ ఇట్. సి, ఇది జస్ట్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం అనమాట. మీరు మీ స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఎలా చదువుతారో అలానే మీకు అలాట్ చేసిన వీక్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో తనకి తన స్టడీస్ లో మీరు హెల్ప్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఎవ్రీబడి క్లియర్? పోన్లే, అట్లీస్ట్ మార్క్స్ కట్ చేయనని చెప్పారు మ్యామ్. కానీ నాకు అలాట్ చేసిన స్టూడెంట్ సువి, మోస్ట్ టఫెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. నాకు గ్రేస్ మార్క్స్ వస్తాయని నమ్మకమే లేదు. ఎందుకంటే తనలో ఇంప్రూవ్మెంట్ తేవటం అంటే ఆయన పనే. ఫోన్లే, టీచర్ ఇలా అందరినీ పేర్స్ లో చేయటం వల్ల రోజంతా నాతో పాటు ఒకరు కూర్చుంటారు. లేకపోతే నాకు అసలు ఫ్రెండ్సే లేరు. నాతో ఎవరు కూర్చోరు, మాట్లాడరు కూడా. లంచ్ కూడా నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. ఎనీవే, ఈ రకంగా అయినా సరే నాకు ఒక ఫ్రెండ్ దొరికినట్టే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఎవరిది వాళ్ళు చదువుకోవటమే కష్టం అంటే స్టూడెంట్ని అలాట్ చేశారు ఈ స్కూల్ వాళ్ళు. ఇప్పుడు నేను తనలో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంట, అది కూడా విజిబుల్ ఇన్ మార్క్స్ ఇంప్రూవ్మెంట్. నేనేమన్నా మ్యూజిషియనా? నాకు అర్థం కాదు. సర్లే, మంచిగా మాట్లాడకపోతే సువి వెళ్ళి టీచర్కి కంప్లైంట్ చేస్తుందమ్మా. హలో సువి. హలో నివిత. యూ కెన్ కాల్ మీ నివి, ఓకేనా? నా ఫ్రెండ్స్ కూడా నన్ను అలానే పిలుస్తారు. ఓకే, ఐ కాల్ యూ నివి. నీకు ఏ సబ్జెక్ట్స్ డిఫికల్టో కొంచెం చెప్తావా? డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అంటే నాకు అన్ని సబ్జెక్ట్స్ డిఫికల్ట్గానే అనిపిస్తాయి. కొంచెం ఇంగ్లీష్ మాత్రం ఈజీగా ఉంటుంది అంతే. అన్ని సబ్జెక్ట్స్ అంట 6 subjects ఉన్నాయి. అందులోని సైన్స్లోనైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అలా అంటే సోషల్లో కూడా డివిజన్స్ ఉన్నాయి, జోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఏంటో ఏం చెప్పాలో ఇప్పుడు, ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఏంటో. కొంపతీసి నన్ను స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటుందా ఏంటి? అయినా అంత టైం ఎక్కడ ఉంటుందిలే స్కూల్లో ఉండేవే 8 periods. నేను చేయగలిసినంత హెల్ప్ చేస్తాను అంతే. అంతే కదా, ఎవరైనా అంతే చేస్తారు. నువ్వు లంచ్ ఇక్కడ తినట్లేదా నాతో పాటు? అఫ్ కోర్స్, శ్రవంతి సెక్షన్ B లో ఉంది కదా, నేను తనతోనే లంచ్ తింటాను. అయినా మనం ఏదో ఫ్రెండ్స్ అయిపోయినట్టు నువ్వు పెద్ద ఫీల్ అయిపోద్దు. జస్ట్ మ్యామ్ పేర్స్ గా చేశారు కాబట్టి మనం కూర్చుంటున్నాం అంతే. జస్ట్ నేను నీకు హెల్ప్ చేస్తాను నీ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. శ్రవంతి నా బెస్ట్ ఫ్రెండ్, నేను తన బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? సో నువ్వు నన్ను నీ ఫ్రెండ్ లా కన్సిడర్ చేయక్కర్లేదు. ఎనీవే, నీ లంచ్ తిను, నేను ఇప్పుడే వస్తాను. వచ్చిన తర్వాత నీకు కొన్ని ఫార్ములాస్ ఇస్తాను, అవి చూసుకో, మెమరైజ్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే తనని ఫ్రెండ్ అనే అనుకుంటున్నాను. తను మాత్రం నన్ను జస్ట్ టీచర్ అలాట్ చేసిన ఒక వీక్ స్టూడెంట్ లానే చూస్తుంది. అవును, ఈరోజు మన Day 1 కదా. నిన్న ఇంటికెళ్లే ముందు నేను కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను, చేసావా? యాక్చువల్లీ నేను నువ్వు ఇచ్చిన సమ్స్ ని ట్రై చేశాను, కానీ అవి ఒక్క సమ్ కూడా సాల్వ్ అవ్వలేదు. నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేస్తే అవి నేను సాల్వ్ చేయగలను. ఐ విల్ ట్రై ఇట్. నిన్న నేను నీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ వెరీ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్, అవి కూడా నువ్వు చేయలేకపోయావా? అందులో కూడా నీకు నా హెల్ప్ కావాలా? సర్లే, ఈరోజు స్టడీ అవర్ ఉంది కదా, అప్పుడు హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. నేను నీకు నిన్న స్టడీ అవర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్ అలాంటి ప్రాబ్లమ్సే కొన్ని ఇచ్చాను హోంవర్క్ కి అంతే. అవి కూడా నీ వల్ల కాలేదు. నాకైతే అనిపిస్తున్నప్పుడు నువ్వు కావాలని ఇలా చేస్తున్నావేమో అని, సో దట్ నీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తే నాకు గ్రేస్ మార్క్స్ వస్తాయేమో అని నీకు కుళ్ళుగా ఉన్నట్టుంది. అంతేనా? ఎందుకంటే నేనైతే నీకు 1కి 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ నువ్వు నీ తరఫు నుంచి ఏ ఎఫర్ట్ పెట్టట్లేదు.
నేను టీచర్కి చెప్తాను ఈ మాట, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావని చెప్పి, నాకు వేరే స్టూడెంట్ అలో చేయమని చెప్పి. నీవి ఏంటి ఇలా అర్థం చేసుకుంటుంది? నేనెందుకు కావాలని చేస్తాను? ఇప్పుడు జరిగే చాప్టర్స్ హార్డ్ చాప్టర్స్, అందుకని నాకు ఇంకా ప్రాబ్లంగా ఉంది. తనేమో నేనేదో తనకి మార్క్స్ వస్తాయని కుళ్ళుకుంటాను అన్నట్టుగా ఏదో మాట్లాడుతుంది. సర్లే, ఇక నుంచి నేను నైట్ అవుట్ చేసినా చదువుకుంటాను. తను ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా ఎఫర్ట్స్ నేను పెడతాను, నా ఎఫర్ట్స్ ని డబుల్ చేస్తాను. కరెక్ట్. అప్పుడన్నా తను నన్ను ఫ్రెండ్ గా కన్సిడర్ చేస్తుందేమో. ఒకవేళ అలా అయితే చిన్నప్పటి నుంచి నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ నీవి నా బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఐ ట్రై ఇట్. రితిక, ఈరోజు శ్రవి రాలేదా? రాలేదే. అదేంటి నాకు చెప్పకుండా ఎప్పుడు డుమ్మా కొట్టదే? నాకు అసలేం చెప్పలేదు. ఎందుకు డుమ్మా కొట్టినట్టు? సర్లే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి కాల్ చేసి కనుక్కుంటాను. ఈ శ్రవి ఏంటి, ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేశాను, బిజీ అని వచ్చింది. ఇప్పుడు కాల్ చేస్తే పికప్ చేయట్లేదు. అసలు ఎందుకు ఈరోజు స్కూల్కి రాలేదో అర్థం కావట్లేదు. నాకు చెప్పకుండా ఎప్పుడు రాకుండా ఉండదే. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్తుంది. అయినా ఎప్పటి నుంచి అయితే షఫ్లింగ్ అయిందో, తను సెక్షన్ బికి వెళ్ళిపోయినప్పటి నుంచి నన్ను తను ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. రేపు శ్రవి స్కూల్కి వస్తుంది కదా, నేను తనని అడిగేస్తాను నిజంగానే తను నన్ను ఇగ్నోర్ చేస్తోందా అని. తనకి కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అందుకనా? బట్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హౌ కుడ్ షీ డూ దిస్ టు మీ? ఇంత లేట్ అయింది ఏంటి? నేను చెప్పినవేమీ తేలేదు. ఏంటి అసలు నువ్వు? నా కొడుకంత అలసిపోయి వచ్చాడు ఆఫీస్ నుంచి. మీరు ఊరుకోండి. ఇంత టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో అసలు ఏం చదవాలి నాకు అర్థం కావట్లేదు. నీవికేమో ఈ విషయం తెలియదు. నేనేమో ఇంట్లో టైం వేస్ట్ చేస్తానని, నేను అసలు ఎఫర్ట్స్ చేయనని తను అనుకుంటుంది. కానీ మా ఇంట్లో చదువుకునే ఎన్విరాన్మెంటే లేదు. పోనీ ట్యూషన్కి పంపించమంటే అది కూడా పంపించరు. పోనీ అసలు ఇంకెక్కడైనా చదువుదామంటే ఎక్కడికి వెళ్ళాలి? నాకు అసలే ఒకసారి చెప్తే అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఏం చెయ్యాలి అసలు నేను? ఈ విషయం నేను నీవికి చెప్తే నా ఫ్యామిలీ నేనే లోకం అయిపోతాం, అంతే కదా. అయినా తనేం చేస్తుంది? నా ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటే. షవి, నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు? నేను సాయంత్రం కాల్ కూడా చేశాను, ఒకసారి బిజీ వచ్చింది. తర్వాత నువ్వు కాల్స్ పిక్ చేయలేదు. ఏమైందో ఏమో అని నాకు కాస్త టెన్షన్లా ఫీల్ అయ్యాను. అయినా నేను ఫోన్ ఎత్తలేదంటే నీతో మాట్లాడాలని నాకు లేదని నీకు అర్థం కావట్లేదా? నేను స్కూల్ డుమ్మ కొడితే నీకు చెప్పాలా, నీకు ఇన్ఫార్మ్ చేయాలా? నువ్వేమన్నా టీచర్వా? నీకు కొత్త ఫ్రెండ్స్ అయినట్టున్నారు, అది నాకు అర్థమవుతుంది. ఏంటది ఇష్యూ చేస్తున్నావు అని అలా మాట్లాడతావు? ఎప్పుడు నువ్వు నాకు చెప్తావు కదా, అందుకని అడిగాను అంతే. ఓ ప్లీజ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అది ఇది అని మెలో డ్రామాటిక్ గా మాట్లాడొద్దు. మనం క్యాంటీన్కి వెళ్ళినప్పుడు నువ్వు నాకేమి ఇప్పించేదానివి? ఏదో 20 రూపీస్ నూడిల్స్, అంతే కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తెలుసా, క్యాంటీన్కి వెళ్తే నాకు నచ్చింది అడిగి మరీ తెప్పిస్తారు. అవును, మీ డాడీ నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను డ్రాప్ చేసినట్టు ఏదో పెద్ద ఫీల్ అయిపోయేదాన్ని కదా ఇంటికి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తెలుసా, వాళ్ళ డాడీ హోండా సిటీలో వస్తారు, నన్ను రోజు డ్రాప్ చేస్తున్నారు వాళ్ళ ఇంటికి. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, నీలా కాదు. నువ్వు చేసిన చిన్నదానికి కూడా నేనేదో చేసేసాను, నేనేదో గొప్పదాన్ని అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని, చూపించేదాన్ని కూడా. అదేంటి శ్రవి అలా మాట్లాడతావు? అంటే నేను నీకేదో ఇప్పిస్తానని, లేదా కార్లో తిప్పుతానని, వీటి గురించి నువ్వు నాతో ఇన్నాళ్ళు ఫ్రెండ్గా ఉన్నావు. అసలు నేనైతే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను. నువ్వు అయినా నేను ఎప్పుడు నీకేదో చేసినట్టుగా నేను చేశానని చూపించుకున్నానా, అన్నానా? ఎప్పుడలా? అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అయిపోయావు? మనం కొన్ని రోజుల ముందు వరకు మంచి ఫ్రెండ్స్ కదా, ఎంత బాగుండేవాళ్ళు, ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మనవి. అటువంటిది ఇప్పుడు శ్రవి, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశానా నాకు చెప్పు, నేను సరిదిద్దుకుంటాను, అంతేగాని ఇలా మాట్లాడద్దు. నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే తెలుసా. అయినా ఏంటిది నీ గోల నాకు అర్థం కాదు. నీతో ఫ్రెండ్షిప్ చేయటం, నీతో మాట్లాడటం ఏదైనా ఆబ్లిగేషనా? నాకు నచ్చినప్పుడు మాట్లాడతాను, లేకపోతే లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. అది ఇలా మెలో డ్రామాటిక్ గా ఓవర్ యాక్షన్ అసలు చేయకు. శ్రవి, ఏంటిది ఇలా మాట్లాడుతుంది? తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా. మార్నింగ్ నాతో శ్రవంతి అలా మాట్లాడింది. ఇప్పుడు తనంతట తనే వచ్చి నాకు సారీ చెప్తే గానీ నేను తనతో మాట్లాడను, అంతే. ఇప్పుడు లంచ్కి కూడా నేను వెళ్ళను. సర్లే, ఈరోజు ఒక్కదాన్నే తింటాను లంచ్. తను సువి అంటే సువి రోజు ఒక్కతే లంచ్ తింటుంది కదా. సర్లే, ఈరోజు సువితో తింటాను లంచ్. సువి, లెట్స్ స్టార్ట్ ద లంచ్. అంటే నువ్వు ఈరోజు నాతో పాటు లంచ్ తింటావా? అవును,
ఈరోజు మన ఇద్దరం లంచ్ చేద్దాం, ఓకేనా? పద. ఏం తీసుకొచ్చావు? అది నేను చపాతీ ఇంకా కర్రీ తీసుకొచ్చాను. దాంతోపాటు సున్నుండలు కూడా తెచ్చాను. నిన్న మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళు వస్తే తీసుకొచ్చారు. నీకు చాలా ఇష్టం కదా సున్నుండలంటే? అవును, నీకెలా తెలుసు నాకు సున్నుండలంటే ఇష్టమని? అదా, నువ్వు శ్రవంతి లంచ్ తినేటప్పుడు చాలాసార్లు నేను మీ ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నాను. అప్పుడు మాటల్లోనే విన్నాను, అందుకని నాకు గుర్తుంది. కొన్నిసార్లు మన అజంప్షన్స్ ఎంత రాంగ్ అవుతాయి కదా. అసలు శ్రవంతికి నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో అన్నది ఇప్పటి వరకు తెలీదు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అసలు శ్రవంతి ఆలోచన ఇలా ఉంటుందని కూడా నేను ఇప్పటి వరకు గ్రహించలేకపోయాను. అదే సువి, తను నా ఫ్రెండ్ కాదు. నేను అసలు తన్ని ఒక ఫ్రెండ్ లా కూడా చూడలేదు. అటువంటిది తనకి నాకేం ఇష్టం ఉందని చెప్పి గుర్తు కూడా ఉంది. అండ్ షీ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ లంచ్ విత్ మీ. ఏంటో ఈ వింత కదా. సువి, రేపు సండే కదా, మీ ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంది కదా. సో నువ్వు మా ఇంటికి వస్తావా? అక్కడ మనం చదువుకుందాం. సరే, వస్తాను. అక్క చూడు, ఈ రెడ్ కి ఎల్లో మ్యాచ్ అవుతుంది కదా. అది యాక్చువల్ గా రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంప్లిమెంటరీ కలర్. సో ఆ రెండు మ్యాచ్ అవుతాయి. ఒకసారి పెట్టుకుని చూడు. కరెక్టే, ఈ రెండు బాగున్నాయి. నీకు భలే ఫ్యాషన్ సెన్స్ ఉంది సువిధ. సువిధ పొద్దున్నుంచి మంచిగానే చదువుకుంటుంది కదా. మరి నేను హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇంట్లో చేయమంటే ఎందుకు చేయదు? మేబీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో. మా ఇంటికి వచ్చి చదువుకోమంటేనే బెటర్ తనని. కరెక్ట్. సరే, ఇంకా నేను ఇంటికి వెళ్తాను. సరే, కానీ రేపటి నుంచి కూడా నువ్వు రోజు మా ఇంటికే రా, చదువుకుందాం. రోజునా? మరి నీకు ప్రాబ్లం కాదా? ఏం ప్రాబ్లం ఉండదు. మంచిదేలే. ఇలా అయినా నా మార్క్స్ ఇంప్రూవ్ అయితే తనకి గ్రేస్ మార్క్స్ వస్తాయి కదా. ఓకే, బాయ్. బాయ్. ఏంటి నీవి? చాలా రోజులైంది నువ్వు నా దగ్గరికి ఫ్రెండ్షిప్ గురించి బెక్ చేస్తూ రాలేదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి గొడవైనా నువ్వే కదా ఫస్ట్ వచ్చి సారీ చెప్తావు. అది నేను తప్పు చేసినా నువ్వు చేసినా కూడా. మరి ఇప్పుడేమైంది? నీకు కొత్త ఫ్రెండ్స్ ఏమైనా దొరికారా? బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు? శ్రవి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం మానేసే. నేను నీ దగ్గరికి వచ్చి ఫ్రెండ్షిప్ గురించి బెక్ చేయను. ఎందుకంటే నాకు అసలైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో సువిధ ద్వారా తెలిసింది. అండ్ నౌ ఐ హ్యావ్ రియల్ బెస్ట్ ఫ్రెండ్, దట్ ఈస్ సువిధ. అర్థమైందా? నువ్వు నీకేవేవో చేసే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్లతోనే ఉండు, ఓకేనా? బీ హ్యాపీ. నువ్వు కూడా ఒకప్పుడు నా ఫ్రెండ్ కదా, అందుకనే నేను నీ గురించి చెడెప్పుడు కోరుకోను. ఇదేంటి ఇలా అంటుంది? మళ్ళీ తను నా దగ్గరికి ఎప్పుడులానే వచ్చి వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది అనుకున్నానే. కానీ సువి, ఏమైంది నీకు? నువ్వు ఇంప్రూవ్మెంట్ చూపించావు కదా, అంత బాధగా ముఖం పెట్టావు. ఏమైందేంటి? నువ్వెంత కష్టపడ్డావు. నేను అడిగింది 1కి 10 సార్లు చెప్పావు. అయినా కూడా నేను గొప్పగా ఇంప్రూవ్మెంట్ ఏం చూపించలేకపోయాను. ముందు 35 మార్క్స్ వచ్చేవి, ఇప్పుడు 50 మార్క్స్ వచ్చాయి, అంతే కదా. ఒక విషయం గుర్తుపెట్టుకో సువి, అందరూ అన్నిట్లో టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, అప్పుడే నాకు అర్థమైంది నీ ఫ్యాషన్ సెన్స్ ఎంత బాగుందో అని. సో నువ్వు ఫ్యూచర్ లో కూడా అదే నీ కెరియర్ గా ఎంచుకో. అంతేగాని ఈ మార్క్స్ వెనక పడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ చూపించావు. 2 months టైంలో ఇంత ఇంప్రూవ్మెంట్ చూపించడం కూడా మంచి విషయమే. సో ఇంత ఎక్కువ ఆలోచించద్దు, ఓకేనా? రియలీ యూ థింక్ లైక్ దాట్? అంతే అంటావా? ఎస్, ఆఫ్ కోర్స్. నివి, నిన్న ఒక మాట అడిగనా? మనం ఫ్రెండ్సా లేకపోతే ఫ్రెండ్సా? కాదే, మనం బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్సా? టీచర్ ఇలాంటి షఫ్లింగ్ చేయటం వల్ల మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఏమో కానీ నాకైతే బెస్ట్ ఫ్రెండ్ దొరికింది ఫర్ లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.